తీర్థయాత్రలు ఛానల్ చూసే ప్రేక్షకులందరికీ ఆ మహాదేవుడి అనుగ్రహముతో సకల శుభాలు జరగాలని, మహాశివరాత్రి పర్వదినము ప్రతి సంవత్సరము మాఘబహుళ చతుర్దశి రోజున మహాశివరాత్రి పర్వదినము వస్తుంది. అర్ధరాత్రి లింగము నుండి ఉద్భవించినందున లింగోద్భవ కాలములో మహాదేవుడిని ఆలయాలలో, శైవ క్షేత్రాలలో, జ్యోతిర్లింగ క్షేత్రాలలో, శివాలయాలలో మహాదేవుడిని అత్యంత వైభవంగా అభిషేకార్చనలు జరపడం సంప్రదాయం. అభిషేక ప్రియ శివ, అలంకార ప్రియో విష్ణు. అభిషేకానికి అత్యంత ప్రీతిపాత్రుడైనటువంటి మహాదేవుడు ఈ శంకరుడికి శంభుడు అని, త్రినేత్రుడు అని, విశ్వేశ్వరుడు అని, సర్వేశ్వరుడు అని, మహాదేవుడు అని పలుపల నామధేయములతో పిలుస్తూ ఉంటారు. మహాదేవ నామం ఉచ్చరించటం వలన అప్పుడే ప్రసవించినటువంటి గోమాత దూడను పట్టుకొని వెళుతూ ఉండగా ముందుగా ఎంత వేగిరంగా ఆ దూడను చూడాలని ఆతృతతో వెంబడిస్తుందో, మహాదేవ మహాదేవ అని నామాన్ని ఉచ్చరిస్తే ఆ పరమేశ్వరుడు భోలాశంకరుడు మనల్ని అఖండముగా అనుగ్రహిస్తాడు. మహాదేవ మహాదేవ మహాదేవేతి వాచనం వత్సం గౌరివ గౌరివ ధావంతమనుధావతి అనేటువంటి వాక్యానుసారంగా అత్యంత పవిత్రమైనటువంటి నామధేయము మహాదేవ. ఈ మహాశివరాత్రి పర్వదినమును పురస్కరించుకుని భారతదేశమంతా కూడాను 12 జ్యోతిర్లింగాలలో, ఉభయ రాష్ట్రాలలో, నగరాలలో, గ్రామాలలో, శివుడికి సంబంధించిన ఆలయాలలో ఉదయాత్పూర్వమే మేల్కొని తల స్నానాదులు చేసుకొని, శుభ్రమైన వస్త్రధారణలు చేసుకొని, పట్టు వస్త్రాలు ధరించుకొని, భస్మధారణలు చేసుకొని, స్వచ్ఛమైనటువంటి రాగి పాత్రను శుభ్రంగా కడుక్కొని ఆ రాగు చెంబు నిండా నీళ్లు తీసుకొని శివాలయాలకు పయనమవుతారు. ఆ శివలింగం పైన చక్కగా నమక చెముకములతో రుద్రాభిషేకములు ఘనంగా జరుపుకుంటూ ఉంటారు ప్రతి మానవుడు. కనుక ఆ మహాదేవుడికి సంబంధించినటువంటి అత్యంత ప్రీతికరమైంది అభిషేకాన్ని చేయటమే. సంతుష్టుడవుతాడు. రాగి చెంబు ద్వారా లేదా మట్టి పాత్ర ద్వారా ఆ శివలింగం పైన స్వచ్ఛమైన నీళ్లను పోసి భస్మధారణ చేసి మారేడు దళాన్ని 9 పుష్పాలను ఆ శివలింగం పైన ఉంచితే అత్యంత సంతుష్టుడవుతాడు. శీఘ్రముగా మనల్ని అనుగ్రహిస్తాడు. అత్యంత సులభతరమైనటువంటి ఈ యొక్క అవకాశము, ఈ యొక్క కార్యక్రమం కనుక ప్రతి ఒక్కరు కూడాను జన్మానికో శివరాత్రి అంటారు. 365 రోజులు ప్రతినిత్యము శివాలయాలకు వెళ్ళాలి, శివలింగాన్ని దర్శించాలి, శివలింగం పైన నీళ్లు పోయాలి, శివుడికి అభిషేకార్చనలు జరుపుకోవాలనేటువంటిది సంప్రదాయం. కనీసము జన్మానికో శివరాత్రి రోజునైనా 3 నియమాలు పాటించాలి. ఉపవాసము, అభిషేకములు, జాగరణ. ఉపవాసం అంటే అంటే దగ్గర, శివుడి సన్నిధికి దగ్గర, వాసము నివసించుట. కనుక ఆ ఉపవాసం చేసుకొని కందమూలములనే శరీరాన్ని శుష్కించుకోకుండా భగవంతుడికి నివేదించినటువంటి కందమూలములను, ఫలములను నివేదించినటువంటి ఫలములను స్వీకరించుకొని చక్కగా భగవంతుడిని మహాదేవ మహాదేవ నమశివాయ అని స్మరిస్తూ ఉండటం. తదనంతరం శివాలయాలలో గర్భగుడిలో శివలింగానికి స్వచ్ఛమైన గంగాజలముతో, నీళ్లతో లేదు గోక్షీరములతో, పంచామృతములతో, ఫలరసములతో, రుద్రము, నమకము, చమకము, వేదమంత్రముల చేత విహించబడినటువంటి నమక చమకముల చేత రుద్రాభిషేకార్చనాదులు జరుపుకోవటము శుభకరము. ఒకవేళ వార్ధక్యముతో శరీరగ్రస్తుడై
ఇబ్బందులు ఉన్నటువంటి వృద్ధులు ఆలయాలకు వెళ్ళటానికి అవకాశము లేకపోతే యుగ ధర్మాన్ని అనుసరించి ఒక యుగములో మణిమయ లింగము, ఒక యుగములో పాదరసలింగానికి ప్రాధాన్యమిచ్చినట్టుగా పార్థివంతు కలియుగే ఈ యుగ ధర్మాన్ని, కలియుగ ధర్మాన్ని అనుసరించి సువర్ణలింగమున్నా రజతలింగమున్నా కానీ పుట్టమన్నుతో చేసినటువంటి లింగానికి అభిషేకార్చనలు జరుపుకుంటే అత్యంత పుణ్యము. శివపురాణములు శివుడికి సంబంధించినటువంటి విషయాలలో చక్కగా వివరించినారు, కాశీఖండము లాంటి విషయాలలో. కనుక ఆ మహాదేవుడిని స్తుతిస్తూ ఆలయాలకు వెళ్ళలేనటువంటి శారీరక ఇబ్బందులున్నా, వసతి లేకపోయినప్పటికీ, పోవటానికి శారీరకమైనటువంటి అననుకూలం ఉన్నప్పటికీ వసతి గృహాలలో పుట్టమన్నుతో శివలింగాన్ని తయారు చేసుకొని సిద్ధం చేసుకొని ఆ శివుడికి సంబంధించినటువంటి నమశివాయ మహాదేవాని 108 సార్లు మారేడు దళములతో ఆ శివలింగం పైన నీళ్లు పోయటం, శివమహిమ్న స్తోత్రముతో ఆ శివలింగం పైన నీళ్లు పోయటం వలన అఖండమైనటువంటి ఆనందాన్ని శివుడు పొందుతాడు, సంపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని మనకు అనుగ్రహిస్తాడు, ప్రసాదిస్తాడు. కనుక ఆ శివుడికి ఆ రకంగా అభిషేకార్చనలు జరుపుకోవటం అత్యంత శుభకరము. ఇక ప్రతి ఆలయాలలో ఉదయం నుండి సాయంకాలం వరకు ప్రదోషవేళ వరకు చక్కగా పంచామృతములతో, ఫలపంచామృతములతో అభిషేకార్చనలు, ఆవు పాలతో చక్కగా రుద్ర నమక చమకములతో రుద్రాభిషేకములు ఘనంగా జరుపుకుంటుంటారు ఆలయములో ఉండబడే వేద బ్రాహ్మణోత్తముల ద్వారా, అర్చకుల ద్వారా. ప్రదోషకాలములో జరిపిన తర్వాత మళ్ళీ ఆలయములో గర్భగుడిని శుద్ధి చేసుకొని లింగోద్భవ కాలములో నిశీ మహాపూజలు జరపడం సంప్రదాయం. లింగము నుంచి ఉద్భవించినటువంటి ఆ యొక్క మహాదేవుడిని గౌరవిస్తూ చక్కగా మహాపూజలు జరపాలనేటువంటి నియమముతో దక్షిణ కాశిగా పిలువబడే వేములవాడ, అటు 12 జ్యోతిర్లింగాలుగా గౌరవించబడే, పూజలందుకొనబడే కాశీ విశ్వనాథుడు, సోమనాథుడు ఇలాంటి 12 జ్యోతిర్లింగ క్షేత్రాలలో, 12 జ్యోతిర్లింగ క్షేత్రాలలో, ఇంకా ఆధ్యాత్మిక ధార్మిక క్షేత్రాలలో ఆ యొక్క శివుడికి సంబంధించినటువంటి శివలింగానికి మళ్ళీ ప్రదోషకాలము నుండి అర్ధరాత్రి వరకు పంచామృతములతో, ఫలపంచామృతములతో, గోక్షీరములతో చక్కగా మహన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకములు ఘనముగా నిర్వహిస్తారు. అర్ధరాత్రి సమయమున నిశీ మహాపూజలు, మహానీరాజనాది మహాభజనలతో, అఖండమైనటువంటి భజన సంకీర్తనలతో అర్ధరాత్రి వరకు, లింగోద్భవ కాలం వరకు ఆ మహాదేవుడిని అభిషేకిస్తూ, స్మరిస్తూ, భజనలతో, శివుడికి సంబంధించిన స్తోత్రములతో స్తుతిస్తూ ఆ జాగరణతో ఆ మహాశివరాత్రి పర్వదినాన్ని సుసంపన్నంగా పూర్తి చేస్తారు. ఈ మహాశివరాత్రి పర్వదినమున ప్రతి ఒక్కరూ కూడాను శివాలయాలకు వెళ్ళాలి, శివుడి సన్నిధికి వెళ్ళి చక్కగా దర్శనాదులు చేసుకోవటము, శివలింగం పైన రుద్రాభిషేకములతో అభిషేకార్చనలు జరుపుకోవటం వలన అఖండమైనటువంటి శుభాలు జరుగుతాయి. శి అంటే నశింపజేయనటువంటిది, వా అంటే ముక్తిని కల్పించేటువంటిది, ప్రసాదించేటువంటిది. కనుక మన పాపములన్నీ తొలగించి విముక్తి చేసి అఖండమైనటువంటి శుభాన్ని, మంగళములను కలిగించేటువంటి మహాదేవుడి యొక్క పూజా అభిషేకార్చనలు, దర్శనాదులు చేసుకోవటం అత్యంత పుణ్యకరము. శివుడికి సంబంధించినటువంటి పండుగ మహాశివరాత్రి మాఘ బహుళ చతుర్దశి రోజున నిశీరాత్రి నాడు శివుడు చక్కగా భక్తులందరినీ ప్రతినిత్యము అనుగ్రహిస్తాడు. మహాశివరాత్రి నాడు ప్రతి శివాలయములో శివుడికి సంబంధించినటువంటి అఖండ భజనల సంకీర్తనలు, శివ స్తోత్ర పారాయణములు,
శివుడికి సంబంధించినటువంటి ధార్మికమైనటువంటి విషయాలు, భగవంతుడికి సంబంధించినటువంటి స్మరణలు చేయటం వలన ఆ మహాదేవుడు, ఆ విశ్వేశ్వరుడు, సదాశివుడు, భోలాశంకరుడు సంపూర్ణముగా అనుగ్రహిస్తాడు. కనుక సామాన్యుడు, సంపన్నవంతుడు అనే భావన లేకుండా ప్రతివాడు కూడాను, కొన్ని కథలల్లో కూడా ఒక వ్యాధుడు శివాలయానికి వెళ్ళలేకుండా ఒక వృక్షం కింద విశ్రాంతికే కూర్చున్నాడు. అతడికి తెలియదు, సాయంకాలం వరకు కూడా అతడికి భిక్ష దొరకలేదు. మహాశివరాత్రి నాడు ఉపవాసం ఉన్నాడు, ముక్తి పొందినాడు. ఇంకా పైకి చెట్టుపైకి వెళ్ళినాడు, ఏమైనా జంతుజాలం వస్తుంది, అతడిని హింస చేస్తాయి అంటే అతన్ని హింసిస్తాయి అనేటువంటి భావంతో చెట్టుపైకి ఎక్కినాడు. ఆ మారేడు దళాలు చక్కగా శివలింగం పైన ఆ వాయువేగంతో వెళ్ళినాయి, శివలింగం పైన పడినవి. అతడు అనుకోకుండానే ముక్తి సంపాదించినాడు. కనుక అనుకోకుండానే జరిగితే ఇక అనుకోని మనము ముందుగా సంసిద్ధం చేసుకొని, సంకల్పం చేసుకొని శివుడికి సంబంధించినటువంటి దర్శనాదులు, శివుడికి సంబంధించినటువంటి ఆలయాలకు వెళ్ళి శివాలయములో శివలింగం పైన చక్కగా రుద్రాభిషేకములు నమకముతో చెమగముతో జరుపుకోవటం వలన అత్యంతమైనటువంటి శుభాలు కలుగుతాయి. పరమ పవిత్రమైనటువంటి మహాశివరాత్రి పర్వదినమున ఉపవాసం ఉండాలి, అభిషేకార్చనలు జరుపుకోవాలి, జాగరణ చేయాలి. జాగరణ అంటే భగవంతుడినే స్తుతిస్తూ అర్ధరాత్రి వరకు, లింగోద్భవ కాలం వరకు, నిశీపూజ కాలం వరకు కూడాను ఏమాత్రం వేరే వ్యాపకములు లేకుండా నమశివాయ మహాదేవ అనేటువంటి శివుడికి సంబంధించిన నామములతోనే ఆ రోజంతా గడపటం వలన మనకుండబడే, మనము చేసిన అపరాధములన్నింటి నుండి విముక్తమవుతాము, పాప పరిహారమవుతుంది, చక్కగా ఆరోగ్యవంతమైనటువంటి శుభాలు జరుగుతాయి. మృత్యుంజయాయ రుద్రాయ నీలకంఠాయ శంభవే అమృతేశాయ శర్వాయ మహాదేవాయ తే నమః. విశ్వేశం మాధవం డుండిం దండపాణంచ భైరవం వందే కాశీం గుహాం గంగాం భవానీం మణికర్ణికాం. ఇంకా విశేషమైనటువంటి ఈ మహాశివరాత్రి పర్వదినమును పురస్కరించుకొని 12 జ్యోతిర్లింగాలలో ఉండబడేటువంటి 11 జ్యోతిర్లింగ క్షేత్రాలు, అత్యంత ప్రాముఖ్యంతో ఉన్నటువంటి మోక్షపురము అనబడేటువంటి కాశీ, వారణాసి అంటారు. కాశీ సన్నిధానముకు వెళ్ళి ఆ విశ్వనాథుడికి చక్కగా అభిషేకార్చనలు జరుపుకోవటం వలన ఆరోగ్య శుభాలు జరుగుతాయి. ఆ మహాశివరాత్రి రోజున నియమ పరిపాలన ఆచరించాలి. అయినంత మరకు కూడా శారీరకమైనటువంటి ఇబ్బందులున్నటువంటి వాళ్ళ యొక్క వ్యవస్థ వేరు ఉన్నప్పటికీ శ్రద్ధగా మన ఇంద్రియములన్నీ ఏకోన్ముఖం చేసుకొని ఏకాగ్రతతో ఏకాంతముగా, అటు బంగారు పళ్ళెము రజత పళ్ళెము కాకుండా చక్కగా మృణ్మయము మట్టితో పుట్టమన్నుతో శివలింగాన్ని చేసుకొని ఒక పాత్రలో పెట్టుకొని, రాగి పాత్రలో కానీ మట్టి పాత్రలో కానీ పెట్టుకొని నమక చెమకములతో రుద్రాభిషేకములు జరుపుకోవటము, మహాదేవా అని, నమశివాయ అని 108 సార్లు మారేడు దళముతో ఆ యొక్క మట్టి లింగము పైన నీళ్లు పోయటము, శివమహిమ్న స్తోత్రముతో ఆ శివుణ్ణి పూజించటం వలన మనకు ఉండబడేటువంటి దుఃఖములు, రోగములు తొలగబడతాయి. ఆరోగ్యవంతమైన మంగళకరమైన సకల శుభాలు జరుగుతాయి. ఈ సంవత్సరము 2026 ఫిబ్రవరి 15వ తేదీ రోజున, ఆదివారము రోజున మహాశివరాత్రి పర్వదినము, మాఘబహుళ చతుర్దశి మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ప్రతి వసతి గృహమున భాగవతము, రామాయణము, భారతము, ఇతిహాసాదులు, వేదాలు, పురాణాలలో ఎన్నో జీవులు ఉద్భవించినట్టుగా మనకు చెబుతూనే ఉన్నారు, వింటూనే ఉన్నాం.
కానీ అత్యంత పవిత్రమైనటువంటిది జన్మ, ఉత్కృష్టమైన జన్మ మానవ జన్మ. కనుక జంతువునాం నరజన్మ దుర్లభం. కనుక మిగతా క్రిమికీటకాదులు జంతుజాలాలు కూడా వస్తాయి, మరణిస్తాయి. కానీ మానవ జన్మ ఉత్తమమైనటువంటిది, ఉత్కృష్టమైనటువంటిది. ఈ మానవ జన్మను ఏం చెయ్యాలి? మానవ జన్మ ఉన్నంత కాలము బాల్యము గడిచింది, యవ్వనము గడిచింది, వార్ధక్యము గడుస్తూ ఉంది. కనుక ఎప్పుడు అనుకుంటే అప్పుడు సద్య సంకల్పం చేసుకొని ఉంటే వసతి గృహములో, లేదు సమీపములో ఉండబడేటువంటి ఆలయాలకు, లేదు జ్యోతిర్లింగ క్షేత్రాలు, శివుడికి సంబంధించినటువంటి క్షేత్రాలకు వెళ్ళి ఆ శివలింగం పైన స్వచ్ఛమైనటువంటి రాగి పాత్రతో స్వచ్ఛమైనటువంటి గంగాజలమును ఆ రుద్రము నమక చమకములతో శివలింగం పైన పోయటం వలన ఆ యొక్క మహాదేవుడు అనుగ్రహిస్తాడు, సకల దోషాలు తొలగబడతాయి. ఇక పార్థివలింగాన్ని ఆచరించి పార్థివలింగాన్ని సంసిద్ధం చేసుకుని ఆ పార్థివ మహాలింగార్చన చేసుకున్నా కూడా మన దక్షిణ కాశీగా పిలువబడేటువంటి వేములవాడ క్షేత్రములో ఈరోజు వరకు పార్థివ మహాలింగార్చన, సహస్రలింగార్చనలు, మహాలింగార్చనలు జరుగుతాయి ప్రతినిత్యము కూడా ప్రదోష వేళలలో. కనుక ప్రతి మాస శివరాత్రి నెలకొక పర్యాయం వస్తుంది. 11 మాస శివరాత్రులు మాఘబహుళ చతుర్దశి రోజున మహాశివరాత్రి పర్వదినం వస్తుంది. కనుక ఈ మహాశివరాత్రి పర్వదినమున పార్థివ మహాలింగార్చన 366 మట్టితో పుట్టమన్నుతో సిద్ధం చేసినటువంటి ఆ పార్థివ మహాలింగములకు 15 ఆవరణములతో చక్కగా వేదమంత్రముల చేత ప్రతిష్ఠించుకొని చక్కగా పంచామృతములతో గంగాజలము చేత అభిషేకము చేసుకొని చక్కగా ఆ యొక్క పార్థివ మహాలింగములకు ఏకబిల్వాలు, త్రిబిల్వాలు, మారేడు దళముల చేత, తులసి దళముల చేత ఆ పార్థివలింగములను ఆలయాలలో అభిషేకం చేసుకునేటువంటి ఆ ప్రతిష్ఠితమైనటువంటి శివలింగాలకు మారేడు దళాలను ఆ శివలింగాల పైన, పార్థివ మహాలింగముల పైన ఉంచి శిరస్సు వంచి నమస్కరించాలి. ఆలయాలకు వెళుతాం, కైలాసం వెళుతాము, కాశీకి వెళుతాము, క్షేత్రాలకు వెళుతాము, భుజాలు తడుకోవడం మన సంప్రదాయం కాదు. శిరస్సు వంచాలి, నమస్కరించాలి. అవకాశం ఉంటే ఇంకా సాష్టాంగముగా ప్రణామం చేయాలి పురుషులు. మోకాళ్లపైన స్త్రీలు శిరస్సు వంచి నమస్కరించాలి. ఆ భగవంతుడి గర్భగుడికి, ప్రతి ఆలయములో గర్భగుడి ఎందుకుంది? శిరస్సు వంచి వెళ్ళటానికి. కనుక ఆలయాలకు వెళుతాం, చేతులు జోడించి నమస్కరిస్తాము చక్కగా. అదే మాదిరిగా శిరస్సు వంచి మహాదేవ, ఈశ్వర, సర్వేశ్వర, విశ్వేశ్వర, మాకుండబడేటువంటి సకల దుఃఖములు తొలగించండి, మమ్మల్ని అనుగ్రహించండి అని ఆ భగవంతుడి ఎదురుగా నిలబడి ఆ శివలింగాన్ని చూస్తూ మన ఇంద్రియములన్నీ ఏకోన్ముఖం చేయాలి. ఏకాగ్రతతో ఉన్నన్ని నాళ్ళు, ఉన్నంతకాలము శివుడి అనుగ్రహముతో సకల శుభాలు పొందాలి అనేటువంటి దృఢ సంకల్పముతో, గట్టి సంకల్పముతో శివాలయాలకు వెళ్ళాలి, శివక్షేత్రాలకు వెళ్ళాలి. ముందుగా తెలుసుకున్నట్టుగా వసతి గృహాలలోనైనా పుట్టమ్మన్నతో ఒక శివలింగాన్ని, మహాశివలింగాన్ని నిర్మాణం తయారు చేసుకోవడం, లేదు ఇతరుల సహకారముతో 366 పార్థివ మహాలింగములను చేసుకొని చక్కగా 15 ఆవరణలతో వేదమంత్రముల చేత ఆ పార్థివ మహాలింగార్చన, మహాభిషేకములు జరుపుకోవటం వలన మహాదేవుడు సంతుష్టుడైతాడు, మనల్ని అనుగ్రహిస్తాడు. ఈ మాఘబహుళ చతుర్దశి నాడు ప్రతి వసతి గృహము నుండి అందరూ కూడాను, పిల్లలు, పెద్దలు, వృద్ధులు అందరూ కూడాను శరీరము, మన శరీరమాద్యం కలు ధర్మ సాధనం, ఈ సాధనం, ఈ శరీరము సహకరించినన్ని నాళ్ళు ఆలయానికి వెళ్ళాలి. శివలింగం పైన నీళ్లు పోస్తూ మహాదేవా మహాదేవా నమఃశివాయ అనాలి. కనుక ఈ మహాశివరాత్రి పర్వదినాన్ని
ఫిబ్రవరి 15వ తేదీ ఆదివారము రోజున ఉదయం నుండి అర్ధరాత్రి వరకు ఉపవాసముండి అభిషేకార్చనలు జరుపుకొని జాగరణ చేసి ఆ శివుడికి సంబంధించినంత వరకు ఆ శివ స్తోత్రాలు, శివమహిమ్న స్తోత్రాలు, శివానందలహరి స్తోత్రములు, శివుడికి సంబంధించినటువంటి అఖండ భజన సంకీర్తనలు చేయటం వలన ఆ మహాదేవుడి అనుగ్రహముతో ఆరోగ్యవంతమైనటువంటి మంగళకరమైన సకల శుభాలు జరుగుతాయి. మృత్యుంజయాయ రుద్రాయ నీలకంఠాయ శంభవే అమృతేశాయ శర్వాయ మహాదేవాయ తే నమః. మహాదేవ 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 హరశంభో మహాదేవ విశ్వేశ అమరవల్లభ శివశంకర సర్వాత్మన్ నీలకంఠ నమోస్తుతే. శివే దేవి శివే దేవి మాతరంబ శివే శివే అపర్ణేంబ శివేశ్యామి దేవి మాతరువేరమే. హర నమః పార్వతీపతయే హర హర మహాదేవ హర.